వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన కిచెన్లో ఒక హెల్దీ సూప్ని మీకు చూపించబోతున్నాను. అదేంటంటే వెజిటబుల్ సూప్ అన్నమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇన్స్టెంట్ సూప్ ప్యాకెట్స్ తెచ్చుకొని తాగకుండా ఇలా అప్పటికప్పుడు వెజ్ సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. వాతావరణం చల్లగా ఉంది కదండి, అలాంటప్పుడు ఇలా తాగేస్తే బాగుంటుందన్నమాట. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, అలాగే ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానమాట. ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాక తర్వాత మనము ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ కూడా తీసేసుకొని ఇందులో చూస్తున్నారు కదా, నేనైతే ఈ స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నానమాట. 2 స్పూన్స్ తీసేసుకొని ఇందులో వాటర్ వేసేసి కలిపి పెట్టేసుకోవాలి. రెడీగా ఉంటే మనము వేసుకునేకి బాగుంటుంది. అప్పటికప్పుడు కలుపుకోకుండా చూస్తున్నారు కదా, ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోండి. ఇంకా తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ వెలిగించేసి ఇక్కడ నేను మట్టి పాత్ర తీసేసుకున్నాను అనమాట. కొంచెం వెడల్పుగా ఉండే కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ముందుగా వెల్లుల్లి అలాగే అల్లము వేసేసుకోవాలి. వెల్లుల్లి అల్లం కూడా చాలా సన్నగా తరిగి వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసేసుకొని వీటిని కాసేపు వేగనివ్వాలి. వెల్లుల్లి బాగా వేగితే కొంచెం బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి చిన్న ఉల్లిపాయ వేసేసుకున్నాను నేను. పెద్దది అవసరం లేదు, సూప్కి కొంచెం సరిపోతుంది. ఇలా చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగకూడదనమాట. ఇవి మాత్రము వెజిటబుల్స్ అన్నీ ఒక హాఫ్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఆనియన్ వేసి కాసేపు కదిపి వేయించిన తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు వేసేసాను. తర్వాత క్యాబేజ్ ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా ఇలానే అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసేసుకోండి, సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఒకేసారి వేసేసి ఇంకా వీటిని వేయించుకోవాలి. ఇవి ఏమి ఎక్కువసేపు వేగనవసరం లేదనమాట. ఒక హాఫ్ వరకు వేగితే సరిపోతుంది. ఇవి చప్పగా లేకుండా ఇలా వేయించేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగుతాయి. అలాగే ఈ వెజిటబుల్స్ కూడా చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం ఇలా వేయించేసుకోండి, సరిపోతుంది. నేను ఇంకా క్యారెట్ సూపు అలాగే స్వీట్ కార్న్ సూప్ కూడా చేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అవి కూడా చెక్ చేసేయండి. క్యారెట్ సూప్ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి, తప్పకుండా ట్రై చేసేయండి. స్వీట్ కార్న్ సూప్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇవి వేగిన తర్వాత మరి కంప్లీట్గా వేగనివ్వకండి. కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 లీటర్ వరకు నీళ్ళు కూడా తీసేసుకున్నాను. మీకు కావాల్సినన్ని నీళ్ళు తీసేసుకోండి, సరిపోతుంది. మీరు తాగే మనుషులను బట్టి మీకు ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4గురికి చేస్తున్నాను. 4 లేదు అంటే 5 మంది అయినా తాగొచ్చు అనమాట. లీటర్ వాటర్తో చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు తాగేదాన్ని బట్టి సరిపోతుంది. ఇలా బాగా మరగాలన్నమాట. మూత పెట్టేస్తే కొంచెం త్వరగా మరిగిపోతాయి. కాసేపు ఒక 9 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించేసుకోండి ఈ వాటర్లో ఈ కూరగాయలని. కాసేపు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, కార్న్ఫ్లవర్ కలిపి పెట్టుకున్నామని, ఆ కార్న్ఫ్లవర్ని డైరెక్ట్ వేసేయకుండా మరొకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇది కొంచెం కింద గట్టిగా అంటుకుపోయినట్టు ఉంటుందన్నమాట. కలిపి పెట్టుకున్నప్పుడు మరొకసారి కలుపుకొని వేసేసుకోండి, సరిపోతుంది. మీరు చేసేటప్పుడు ఆ వెజిటబుల్స్ ఉడికేలోపు పక్కన కార్న్ఫ్లవర్ కలిపి వేసేసుకోండి, అలా అయినా సరిపోతుంది. ఇలా ముందే కలిపి పెట్టాల్సిన అవసరం లేదు. నేను వీడియో కోసం కాబట్టి ముందే కలిపి పక్కన పెట్టేశాను. మీరు అవి ఉడికేటప్పుడైనా కార్న్ఫ్లవర్ వాటర్ కలుపుకొని వేసేసుకున్నా కూడా సరిపోతుంది. మీరు ఇంకా చిక్కగా ఇది అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ లీటర్ వాటర్కి. మీరు తీసుకునే స్పూన్ను బట్టి మీరు కొంచెం తక్కువ ఎక్కువ అనేది చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. కొంచెం పలుచగా అనిపిస్తే ఇంకొంచెం కార్న్ఫ్లవర్ని తీసుకొని వాటర్లో కలుపుకొని వేసుకోండి, కొంచెం థిక్గా అవుతుంది. అలా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా కార్న్ఫ్లవర్ వాటర్ వేసిన తర్వాత కదా ఒక 3 నుంచి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. తర్వాత ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు మిరియాల పొడి వేసేసుకోండి, సరిపోతుంది. ఇది స్టార్టింగ్లో వేయకుండా లాస్ట్లో వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు.
చేసుకోవచ్చు ఈ పెప్పర్ పౌడరు. సాల్ట్ ఒకవేళ తక్కువ ఉంటే చూసుకొని ఆ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇలా ఉడికితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్‌గా వచ్చింది. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ పెప్పర్ వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా లాస్ట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కొత్తిమీర కాడలైనా వేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర మీ ఇష్టము, ఏది ఉంటే అది వేసేసుకొని ఇలా కలుపుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తాగేయడమే ఈ సూప్‌ని. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని ఈ హెల్తీ సూప్‌ని తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.